వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సైలెంట్ అయిపోయింది. ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియడంతో ఎన్నికల సందడి సద్దుమరిగింది. రోజు వేలాది మంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన వీధులు, గల్లీలు, జంక్షన్లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల ఉపన్యాసాలతో హోరెత్తించిన మైకులు మోగబోగా వాహనాల కాన్వాయ్ల కోలాహలం కనుమరుగైపోయింది. రేపు జరగబోయే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పుడు పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. నాయకులు తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు వార్ రూమ్ల నుండి బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా మొత్తం 58 మంది పోటీ పడుతున్న ఈ ఉప ఎన్నికలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 5వసారి జరుగుతున్న ఎన్నికలలో ఇంతమంది పోటీ చేయడం అనేది ఇదే తొలిసారి కావడం విశేషం. 2023లో జరిగిన ఎన్నికలలో 19 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరీ హోరాహోరీగా జరిగింది. అయితే ఈ బై ఎలక్షన్ మాత్రం అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ గా మారింది. అధికార పార్టీగా ఇక్కడ ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్, తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్, తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నాయి. బహిరంగ ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకి గురిచేసే కార్యక్రమాలు తెర వెనుక ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పోలింగ్ రోజున ఓటర్లను బూత్ల వద్దకు తీసుకొచ్చే బాధ్యతతో పాటుగా చివరి నిమిషంలో ఓటును తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు వివిధ వర్గాల ఓటర్స్ ను ఆకర్షించడానికి ప్రత్యేకమైన బృందాలను రంగంలోకి దించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కుల సంఘాల ప్రతినిధులు, యువత, మహిళల ఓటు బ్యాంకులపై మరింత దృష్టి పెట్టి వారిని ఆకట్టుకునేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాన నాయకులు, స్టార్ క్యాంపెయినర్ల పర్యటన ముగిసినప్పటికీ ఆయా పార్టీల క్రింది స్థాయి జూబ్లీహిల్స్ లోకల్ క్యాడర్ మాత్రం ఇంకా రంగంలోనే ఉంది. పోల్ మేనేజ్మెంట్ కోసం తమ శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం, తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్స్ ను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావడం, చివరి నిమిషంలో ఓటర్లు మనసు మార్చుకోకుండా చూసుకోవడం లాంటి వ్యూహాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. రైట్, ఇదే అంశాన్ని మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిన్నటితో అయితే ముగింపు అంతా అంటే ప్రచార ముగింపు అంతా కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఏంటి రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ గురించి పూర్తి డీటెయిల్స్? లక్ష్మి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం రేపు జరగనున్న నేపథ్యంలో దాదాపు పోలింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు కూడా నిలవడం జరిగింది. వీరందరూ కూడా ఓటు హక్కు వినియోగిస్తున్న నేపథ్యంలో దాదాపు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి దాంట్లో 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఎక్కువ కూడా 130 ప్రాంతాలతో కూడా డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామని కూడా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిధి మొత్తం కూడా 226 సమస్యాత్మకమైన ప్రాంతాలను కూడా గుర్తింపు చేశారు. కేంద్ర బలగాలతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్పడం జరిగింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశాము, డ్రోన్లతో కూడా పటిష్టమైన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ముగిసే వరకు కూడా నిన్నటి నుంచే కూడా వైన్స్ మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ లో దాదాపు 407 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే ఈ రోజు మొత్తం విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మాత్రం ఎన్నికల సామాగ్రి కూడా అన్ని పోలింగ్ కేంద్రాలకు ఇవ్వడం జరుగుతా ఉంది. ఏదైతే కర్నల్ ఆధ్వర్యంలో మొత్తం
ఇవన్నీ సామాగ్రి మొత్తం పంపిణీ చేసే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క జూబ్లీహిల్స్ లో దాదాపు 4 లక్షల పైచిలకు కూడా ఓటర్లు ఉన్నారు. ఎంత పోలింగ్ నమోదవుతుంది ఇప్పటికే అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలా అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. కావున ఎన్నికల ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ బలగాలతో పాటు దాదాపు ఉప ఎన్నికల విధుల్లో 2060 మంది కూడా ఉద్యోగులను మొత్తం వాడుతున్నట్టు కూడా అది ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం ఈ యొక్క ఈ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఓటర్లకు కూడా తమ యొక్క ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.